నమస్తే. ప్రస్తుతం మనమైతే మానకొండూరు నియోజకవర్గంలో ఉన్నాము. టీటీ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా గత 10 రోజులుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేశవపట్నంలో మెగా హెల్త్ క్యాంపు కవితారెడ్డి గారు స్పాన్సర్షిప్ లో నడుస్తున్నారు. సో ఈ కార్యక్రమంపై ఏం మాట్లాడతారని డాక్టర్ ఎల్ఎన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. చూస్తున్నారు మీరు, అంటే గ్రామ స్థాయిలో ఒక ఇంత పెద్ద మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. మీరు కూడా అనేక ప్రాబ్లమ్స్ చెప్తున్నారు ఒక ఓల్డ్ ఏజ్ వాళ్ళు. సో ఏమంటారు, వాళ్ళకు ఎంతవరకు లాభం జరిగే అవకాశాలు ఉన్నాయి? సో మెయిన్ నమస్తే అండి టీవీ ప్రేక్షకులకు. నా పేరు డాక్టర్ ఎల్ఎన్ రెడ్డి. నేను అమెరికాలో క్యాన్సర్ రీసెర్చ్ విభాగంలో ఉన్నాను, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ రిలేటెడ్ గా. సో మేము ప్రత్యేకంగా ఈ క్యాన్సర్ ప్రోగ్రామ్ కి సంబంధించినటువంటి మెగా శిబిరాలు ఆర్గనైజ్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి, క్యాన్సర్ ప్రోగ్రామ్ లో ఎప్పుడైనా కూడా క్యాన్సర్ ఒక మనిషికి సోకిన తర్వాత అది ఆదిలోనే కనుక తుంచేస్తే దానికి ఎటువంటి మందులు అవసరం లేదు, ఎటువంటి ఇది అవసరం లేదు, అంటే ఎటువంటి చికిత్సలు అవసరం లేదు. కానీ దాన్ని ముందుగా గుర్తించడం అనేది చాలా 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 అవసరము. సో అందుకని చెప్పేసి ఇప్పుడు మేము మా ఒక్క ఆర్గనైజేషన్ కాదు, ప్రపంచం అంతా కూడా విశ్వవ్యాప్తంగా కూడా చాలా చోట్ల చాలా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అనేవి ఇలాంటి మెగా శిబిరాలు కండక్ట్ చేస్తున్నాయి. సో దాంట్లో మేము ఆలోచించిందే తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నుంచి కూడా క్యాన్సర్ శిబిరాలు పెడితే బాగుంటుంది అని. సో ఈ సేవా డేస్ భాగంలో కూడా డిఫరెంట్ ప్లేసెస్ లో పెట్టడం జరిగింది. ఈ రోజు ఇక్కడ ఇంతమంది వచ్చిందే సాక్ష్యం. ఎందుకు అనంటే, ప్రత్యేకంగా ఒక మనిషికి అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరు చెప్తా ఉన్నారు, యాక్చువల్గా పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు భర్తకి ఏం కావాలో, మన కొడుకులకి ఏం కావాలో, పిల్లలకి ఏం కావాలో, లేకపోతే మిగతా వాళ్ళకి ఏం కావాలో అనేటువంటి చూస్తారు. ఇది నగలు కావాలా, అవి కావాలా అనే ఉంటుంది. కానీ తన ఆరోగ్యం గురించి తను మర్చిపోవడం అనేది ఎస్పెషల్లీ ముఖ్యంగా స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది ఇది. సో అందుకని చెప్పేసి బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వికల్ క్యాన్సర్ కానీ, ఇట్లాంటి క్యాన్సర్ రోగాలకి మనం ఎంత తొందరగా గుర్తిస్తే అంత తొందరగా దీన్ని నయం చేయొచ్చు. అసలు మనం మొదట్లోనే గుర్తించినామని చెప్పేసి దీనికి ఎటువంటి చికిత్స మందులు అవసరం లేదు. నేను ఒక క్యాన్సర్ శాస్త్రవేత్తగా చెప్తున్నా, నేను గుర్తించడమే చాలా ఇంపార్టెంట్. మీకు ఏ మాత్రం డౌట్ వచ్చినా ఇమ్మీడియట్ గా దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడము, లేదనంటే మా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఏ చదువుకున్న పిల్లగాన్ని అడిగినా కూడా మా ఫోన్ నెంబరు తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ telanganus.com అనే ఒక వెబ్సైట్ లో మాది హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది, 1-800 TTA 1866. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ లోకల్ గా అయితే మన కవితారెడ్డి గారు లాంటి వాళ్ళు, లేకపోతే ఎవరినైనా మీరు వెబ్సైట్ లో చూసి కానీ, ఫేస్బుక్ లో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ పేజ్ లో ఆ మెసేజ్ లో పెట్టి కానీ మాకు రీచ్ కావచ్చు. గూగుల్ చేసినా కూడా తెలుస్తుంది. మాకు రీచ్ అవుట్ అయినా కూడా మేము ఈ పర్టికులర్ వింగ్ కి కనెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో మీరు ఎక్కడ ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇలాంటి కార్యక్రమాలు చేయడమే తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ రోజు మేము అమెరికా నుంచి దాదాపు 40 నుంచి 50 మంది అమెరికా నుంచి భారతదేశానికి వచ్చి మా టైం అంతా వదులుకొని, మేము వస్తే వెకేషన్ కి రావాలి, మంచిగా ఓకే మేము అది ఒక వెకేషన్ లాగా రావాలి, కానీ మేము సేవా కార్యక్రమాల లాగా రావడానికి మెయిన్ ఉద్దేశం ఏంది అని చెప్పేసి అంటే, ఈ క్యాన్సర్ మహమ్మారిని మనం నిర్మూలించాల్సిన అవసరం అనేది ఏర్పడుతుంది. సో దీనికి ఈ రోజు దగ్గర కేశవపట్నంలో జరిగినటువంటి తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ కవితారెడ్డి గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. చాలా మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. సో దీనికి తోడ్పాటు చేసినటువంటి మా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి గారు, అదేవిధంగా సేవాడేస్ కోఆర్డినేటర్ విశ్వకంది గారు, అదేవిధంగా మాతో వచ్చినటువంటి జ్యోతిరెడ్డి గారు కానివ్వండి, ప్రవీణ్ చింత గారు కానివ్వండి, అండ్ ఎస్పెషల్లీ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి డాక్టర్ పైలమల్లారెడ్డి గారు, విజయపాల్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, అండ్ అదేవిధంగా భరత్ మదాడి గారు, మా పాస్ట్ ప్రెసిడెంట్ వంశీరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మమ్మల్ని అడ్వైజ్ చేస్తూ ఉన్నారు. సో మేము ఒక కమిటీ లాగా ఫామ్ అయ్యి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఇందులో మాకు దగ్గర 400 నుంచి 500 రిజిస్ట్రేషన్లు వచ్చినాయి. అందరికీ చేయలేకపోతే కూడా మళ్ళీ ఇంకొకసారి క్యాంప్ పెట్టేసేసి ఈ రిజిస్ట్రేషన్లన్నీ కంప్లీట్ చేసేయడానికి ప్లాన్ చేస్తాం. అది ఓకే సార్, చెప్పండి సార్. టీటీఏ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా, అంటే ఈ కొద్దిపాటి సంవత్సరాల్లో సో గ్రోత్ ఎలా ఉంది, అంటే స్పీడ్, దీని గ్రోత్ ఎలా ఉంది అంటే మీరు గమనించినట్టయితే తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ 10 సంవత్సరాలలో ఇప్పుడు మమ్మల్ని చూసినట్టయితే అందరం కూడా 35 నుంచి 40 సంవత్సరాల యువకులం. సో ఎందుకు మమ్మల్ని అంటే ఇంత ప్రోత్సహించింది అని చెప్పేసినట్టు ఒక విజన్, అంటే వీళ్ళైతే ఓకే యువశక్తి నడిస్తేనే చాలా ముందుకు పోతుంది అనేటటువంటి ఒక ఆలోచనతో పైలమల్లారెడ్డి గారి ఆలోచనతోటి ఓకే మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. మేము ఎక్కువగా మమ్మల్ని ఆకర్షించింది అయితే మేము ఎదుటి వాళ్ళకి ఆకర్షింపబడింది అయితే మెయిన్ ఏంటి అని చెప్పేసి అంటే సేవ.
సో మేము చేసిన సేవే మా గుర్తింపు. మేము కోవిడ్ టైంలో కూడా ఎంతో మందికి సేవ్ చేసి కనీసం ఒక 200 ప్రాణాలు, అంటే ఐసీయూలో ఉన్నది ఎంతో మందికి సాయం చేసినాం, కానీ ఐసీయూలో ఉన్నటువంటి ఒక 200 వీళ్ళు చనిపోతారు అని అనుకున్న వాళ్ళని నవ్వుతూ బయటికి తీసుకొచ్చినటువంటి సందర్భాలు అనేది మా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ చేయగలిగింది. సో ఒక 200 ప్రాణాలు కాపాడటం అనేది మాకు మంచి పేరు తీసుకొచ్చింది కోవిడ్ టైంలో. దురదృష్టవశాత్తు కోవిడ్ వచ్చినప్పటికీ కూడా మాలాంటి యువకులందరం కూడా నిల్చొని దీన్ని చేయడం జరిగింది. సో కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అనేది ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి నానుడి. సో మనం ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత మంచిగా ఉంటుంది. సో దీనికి సంబంధించిన అవేర్నెస్ అనేది తెలంగాణ రాష్ట్రము ఎక్కడైనా మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనమాట. మాకు సేవతోటే ఎక్కువగా మాకు గుర్తింపు వచ్చిందని చెప్పొచ్చు. సో మొత్తానికి అయితే టీటీఏ స్థాపించి ఆల్మోస్ట్ ఇప్పుడు 10 years కాబోతుంది. సో ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు 10th anniversary? సో 10 years సెలబ్రేషన్స్ అనేది చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయండి. డిసెంబర్ 25 క్రిస్మస్ రోజు అందరికీ హాలిడే. మీరందరూ ప్రేక్షకులు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ రండి. సో డిసెంబర్ 25న మన తెలంగాణ మేము ఒకటి సేవ అయితే, రెండోది మాది కళలు. సో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు అనేది అమెరికా మొత్తం చాటుతున్నటువంటి ఏకైక తెలంగాణ సంస్థ ఏదైనా ఉందని అంటే అది తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్. సో మేము ఈ డిసెంబర్ 25న మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వివిధ రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ అనేది ఉండబోతా ఉన్నాయి. సో దీంట్లో మేము తెలంగాణలో వివిధ రంగాలకి డిసెంబర్ 25 గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు శిల్పకళా వేదిక హైటెక్స్ హైదరాబాద్ లో మీరందరూ రండి. మీ అందరికి మేము పాసెస్ ఇస్తాము. మీరు చెప్పండి ఇట్లా కేశవపట్నం మెడికల్ క్యాంప్ లో మేము వచ్చాము సో అని చెప్తే మేము పాసెస్ ఇట్లా అన్ని అరేంజ్ చేస్తాము. మంచి భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నాము. సో దీనికి ముఖ్యంగా సాహితీ వేదికలు అనేది నిర్వహించబడుతుంది. గోరెడ్డి వెంకన్న గారు, సుద్దాల అశోక్ తేజ గారు, కాసర్ల శ్యామ్ గారు, మొన్ననే నేషనల్ అవార్డు వచ్చింది కాసర్ల శ్యామ్ గారు, అదేవిధంగా మన మిట్టపల్లి సురేందర్ గారు, ఇలాంటి వ్యక్తులతోటి సాహితీ వేదికలు అనేవి ఉండబోతున్నాయి. తెలంగాణ కళాకారులు మొత్తం తెలంగాణ మా అస్తిత్వమే తెలంగాణ. సో కాబట్టి తెలంగాణ కళాకారులన్నీ మేము ప్రోత్సహిస్తూ ఉంటాము. అదే మా యొక్క బాధ్యత కూడా. సో దీనికి సంబంధించి తెలంగాణ పాటకు సలాం అని చెప్పేసి అని చాలా మంది కవి గాయకులు కూడా తెలంగాణ పాటకు సలాం అని దగ్గర ఒక 20 మంది పాటల గాయకులతోటి మేము ఈ ప్రోగ్రామ్ కూడా చేయబోతున్నాం. అదేవిధంగా తెలంగాణ జుగల్బందీ అని మంచి తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలకు కూర్చున్నటువంటి ఒక మంచి మ్యూజికల్ నైట్. అందరూ మ్యూజికల్ నైట్ అంటే సినిమా పాటలు, ఆ పాటలు, ఈ పాటలు అనుకుంటారు. ఇవాళ రేపట్లో మన తెలంగాణ పాటని మించినటువంటి పాట మీరు చూస్తూనే ఉన్నారు. ఎన్నో ఫోక్ సాంగ్స్ అనేది మంచి హిట్ అవుతున్నాయి. దగ్గర 600 మిలియన్లు 700 మిలియన్లు వ్యూస్ ఉంటున్నాయి. సో దీనికి రాము రాథోడ్, మధుప్రియ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా, మన బొంబాయికి రాము రాథోడ్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వచ్చేస్తా ఉన్నారు. సో దీంతో తెలంగాణ ధూమ్ధామ్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ కూడా ఉండబోతుంది రస్మయ్య గారితో. అంతేకాకుండా జుగల్బందీ ప్రోగ్రామ్ ఒకటి ఉండబోతుంది. మోహన భోగరాజు, అదేవిధంగా అందర్పుల్ నాగరాజు, నెక్స్ట్ జాన్, ఇట్లా వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు, భిక్షు నాయక్, ఇట్లా అందరితోటి మన జుగల్బందీ కార్యక్రమం కూడా ఉండబోతుంది. దీనితో పాటుగా తెలంగాణకి సేవ చేసినటువంటి చాలా మందిని గుర్తించి వివిధ రంగాలలో మేము అవార్డ్స్ ప్రదానం కూడా చేయడానికి ముందుకు వస్తున్నాం అనమాట. అంతేకాకుండా మా ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది గారి ఆధ్వర్యంలో ఈ తెలంగాణ అమెరికన్ అసోసియేషన్ పెట్టి 10 సంవత్సరాలు అయింది కాబట్టి మా ఈ ఆర్గనైజేషన్ కి జెండా మోసిన ప్రతి ఒక్కళ్ళని గుర్తించాలనేటటువంటి ఉద్దేశం నవీనన్న కలగడంతో మేమందరినీ పాస్ట్ ప్రెసిడెంట్స్ కానీ, పాస్ట్ అడ్వైజరీ కౌన్సిల్ కానీ, లేకపోతే పాస్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కానీ ఎవరైనా వాళ్ళందరినీ ఈ వేదిక మీద సన్మానించడానికి మేము ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. సో దీనితో పాటుగా అవార్డ్స్ అంటే కాకుండా నెక్స్ట్ ఈ సేవా డేస్ కార్యక్రమాలకు ఎవరైతే ఉన్నారో సేవా డేస్ కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా మేము గుర్తించడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నాం.